అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. అధినేత ఆదేశం మేరకు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యుడు సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు ప్రకటన విడుదల చేశారు. కవిత తీరు బీఆర్ఎస్ కు నష్టం కలిగే రీతిలో ఉందని పేర్కొన్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీతో కవిత విభేదిస్తున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో ఆరోపించారు. తనపై కుట్రలకు పాల్పడుతున్నారన్న ఆమె బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానంతోనూ విభేదించారు. కేసీఆర్పై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై నిన్న కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందుకు హరీష్ రావు, సంతోష్లే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్పై కేసు పెట్టాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ నిర్ణయంతో శాసనమండలి సభ్యత్వాన్ని వదులుకునే యోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రేపటిలోపు నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది. ఆస్తులు, వాటాల్లో తగాదాలే కవిత సస్పెన్షన్కు దారితీసి ఉండొచ్చని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. కవిత సస్పెన్షన్ అంశం బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమన్న ఆయన ఆ పార్టీ అంతర్గత వ్యవహారంపై స్పందించబోమని స్పష్టం చేశారు. కవిత వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు కొందరు చెబితే మరికొందరు హరీష్ రావు, సంతోష్ వెనుక ఉన్నట్లు చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. కానీ తాము ప్రజల వెంట తప్ప మరెవరి వెనుక లేమని తేల్చి చెప్పారు. ఎవరికో ఒత్తాసు పలకాల్సిన అవసరం కాంగ్రెస్కు, సీఎం రేవంత్ రెడ్డికి లేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తెలంగాణలో సీబీఐ ప్రవేశంపై ఉన్న అడ్డంకిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో సీబీఐ ప్రవేశాన్ని నిషేధిస్తూ 2022లో గత ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా ఆ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు సహకరిస్తామని పేర్కొన్న ప్రభుత్వం ప్రాజెక్టు బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరపాలని సీబీఐని కోరింది. ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, నాణ్యతలో లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ తేల్చిందని సీబీఐకి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొంది. ఎన్డీఎస్ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని తెలిపింది. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ కూడా లోపాలను గుర్తించిందని వివరించింది. ప్రాజెక్టులో నిర్మాణ లోపాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరగడం సహా ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం కూడా ఉన్నందున సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. అయితే ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి ఎందుకు కాలయాపన చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. మొన్న కాళేశ్వరం కూలితే నిన్న బీఆర్ఎస్ కూలిందని చమత్కరించారు. అవినీతి పరులను బీజేపీలో చోటు లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎందరో త్యాగాలు చేస్తే ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆయన ఆరోపించారు. ఇందుకు కేసీఆర్ కుమార్తె కవిత చెప్పిన అంశాలే ఆధారమని లక్ష్మణ్ వివరించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ నివేదిక, సిఫార్సుల మేరకు చర్యలు చేపట్టొద్దని ప్రభుత్వానికి సూచించింది. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణ అర్హత లేదని ఏజీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని హైకోర్టుకు వెల్లడించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని ఏజీ వివరించారు. సీబీఐ విచారణకు ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధం లేదని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టవద్దని ఆదేశాలిచ్చింది. విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
సిఆర్డీఏ పరిధిలో పెండింగ్ ఉన్న 1800 ఎకరాలకు భూసేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 52వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయించింది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఏజీసీలో మౌలిక వసతుల కల్పనకు టెండర్లు దక్కించుకున్న సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్న ఏడీసీఎల్ తరహాలో కొత్తగా మరో ఎస్పీవీ ఏర్పాటుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, ఎన్టీఆర్ విగ్రహం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణం కోసం కొత్తగా ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడెన్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆమోదం లభించింది. రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్ శాఖల నుంచి 138 మంది ఉద్యోగులను డెప్యూటేషన్పై తీసుకునేందుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ పరిధిలో భూ సమీకరణకు ముందుకు రాని రైతులు వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలని భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సూచించారు. రైతులు భూసేకరణే కావాలంటే అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించిన రైతులకు సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉద్యాన పంటలకు ఆయా పంటల సాగు ఖర్చుల ప్రకారం మద్దతు ధర దక్కేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎరువుల లభ్యత, సరఫరా పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. ఈసారి 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ క్రాప్ ద్వారా ఎంత సాగవుతుంది, ఎంత వినియోగం జరుగుతుందో లెక్కించాలని సీఎం ఆదేశించారు. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాలకు తెగుళ్లు వ్యాప్తించకుండా నష్టపరిహారం చెల్లించి అయినా తెగులు వచ్చిన పంటను తొలగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలో 69వ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిని కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి వారి వద్ద నుంచి వినతులు స్వీకరించారు. తరువాత వారితో ఫోటోలు దిగారు. సీకే దిన్నె మండలం ఇప్పపేంటకు చెందిన 45 గిరిజన కుటుంబాలు బుగ్గవంక ప్రాజెక్టు వద్ద 60 ఎకరాలు చదును చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నాయి. వాటికి డీకే పట్టాలు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా మండల పరిషత్ కార్యాలయంలోని మండల స్థాయి కంప్యూటర్ ఆపరేటర్లకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ద్వారా జీతాలు చెల్లించాలని పంచాయతీ రాజ్ మండల్ లెవెల్ కంప్యూటర్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. కడప పోరుమామిళ్ల రహదారిలో సిద్ధవటం పెన్నా నదిపై ఖాదర్ బంగ్లా నుంచి మాచుపల్లె మధ్యలో బ్రిడ్జ్ నిర్మించాలని ఎస్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కడపలో రజక కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించేవాలని అక్కాయపల్లె రజక సేవా సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. ప్రజల విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది ఒడిషా దిశగా పయనిస్తోంది. వాయువ్య బంగాళాఖాతం, ఒడిషా మధ్య బలమైన రుతుపవనాల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ, రేపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మాదక ద్రవ్యాలు, విస్ఫోటక పదార్థాలు, నేరస్తుల గుర్తింపులో జాగిలాల పాత్ర ఎంతో ఉంటోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. మంగళగిరి 6వ బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ కేనీస్ హ్యాండిలర్స్ పాసింగ్ అవుట్ పరేడ్కు హోంమంత్రి, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాల ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మత్తు పదార్థాలు గుర్తించడంలో శిక్షణ పొందిన జాగిలాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని హోంమంత్రి అనిత వివరించారు. 100 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అకాడమీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె వివరించారు. 22వ బ్యాచ్ జాగిలాలకు సరికొత్త విధానంలో శిక్షణ ఇచ్చామని వెల్లడించారు.
పులివెందులలో జగన్ను కలిసేందుకు వైసీపీ కార్యకర్తలకు వీఐపీ పాసులు జారీ చేశారని మంత్రి లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు ఇవ్వడం విన్నాం కానీ సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులేంటని లోకేష్ విస్మయం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన కార్యకర్తలకు పాసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ పాసుల గోలేంటో ఇలాంటి విడ్డూరం ఎప్పుడూ వినలేదు చూడలేదంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న సంజయ్ను ఉదయం 9 గంటలకు కస్టడీకి తీసుకుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. తర్వాత గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. అగ్నిపథ్ వెబ్సైట్ నిర్వహణ, ట్యాబ్ల కొనుగోలుకు కాంట్రాక్టును ఏ నిబంధనల ప్రకారం కంపెనీకి అప్పగించారు, ఎవరి ఆదేశాలతో సంబంధిత కంపెనీకి నిధులు మంజూరు చేశారు, ఆ కంపెనీ ఎంపిక ఏ నిబంధనల ప్రకారం జరిగింది అనే అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం. సిఐడి డీజీగా పనిచేస్తున్న సమయంలో ఎస్సీ ఎస్టీ చట్టంపై అవగాహన కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షించారు, ఆ కార్యక్రమాల నిర్వహణను ఏ కంపెనీకి కట్టబెట్టారు, ఎంత నిధులు కంపెనీకి మంజూరు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు మంజూరు చేశారు, నకిలీ బిల్లులు పెట్టింది ఎవరు, బిల్లుల చెల్లింపులో పర్యవేక్షణ ఎవరు చేశారు అనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. రేపు ఎల్లుండి కూడా సంజయ్ విచారణ జరగనుంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 1400కు పెరిగింది. క్షతగాతుల సంఖ్య 3000కు పైగా ఉంది. మారుమూల ప్రాంతాలకు సహాయ సిబ్బంది ఇప్పుడిప్పుడే చేరుకుంటుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూకంపం దాటికి పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికార ప్రతినిధి తెలిపారు. ఫలితంగా కొన్ని ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. భూకంపం తాకిన తూర్పు ఆఫ్ఘనిస్తాన్ పర్వత ప్రాంతం కావడం వల్ల మారుమూల గ్రామాల్లో ఇంకా సహాయ చర్యలు ప్రారంభం కాలేదు. ఆదివారం రాత్రి 11:37 ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ ప్రావిన్స్లో భూకంపం అతలాకుతలం చేసింది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత నమోదైంది. జలాలాబాద్ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు తక్కువగా ఉండటంతోనే తీవ్రత అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 హైదరాబాద్ యువకులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా 2 కార్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ శివార్లోని నాదర్గూల్కు చెందిన తర్రె చైతన్య యాదవ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 6గురిని రాయల్ లండన్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా బోడుప్పలకు చెందిన రాపోలు రిషితేజ తుదిశ్వాస విడిచాడు. మరో 5గురికి చికిత్స కొనసాగుతుండగా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయల్ లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సాయి గౌతమ్, నూతన్ తాటికాయల, యువతేజ్ రెడ్డి గుర్రం, వంశీ గొల్ల, వెంకట సుమంత పెంట్యాల ఉన్నారు. మరో 2 యువకులు గోపీచంద్, మనోహర్ సబ్బానీ వాహనాలు నడిపినట్లు గుర్తించారు పోలీసులు.